హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రాజభవనం నవల 2వ భాగం. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మామయ్య శేషయ్య బారి నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గంగకు పత్రికా ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది. చెన్నారెడ్డి సహాయంతో చిన్న వసతి కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. వీరమ్మ గారు చాలా మంచిది, సర్వమానవ సమానత్వం కలది. వయసు మళ్ళిన అటుగ్గింజ ముఖం ఆవిడది. పాతకాలం పట్టుచీరతో పూసల బ్యాగులు, ప్లాస్టిక్ బట్టలు పెట్టుకు కూర్చుంది. అక్కా, తలకి రంగు వేసినట్లుందే అంది సరస్వతి. ష్, నోర్ముయ్ అంది మెల్లిగా యమున. చూడండి గంగగారు, వీరమ్మగారు వీరే. వీరమ్మగారు వీరు నా స్నేహితులు. గంగగారు ప్రజలో పనిచేస్తున్నారు, బొమ్మలేస్తారు కూడాను అన్నాడు రెడ్డి. గంగ అభ్యంతరం చెబుదామనుకుంది. వీరమ్మగారు ఆనందంగా, మన రాజభవనంలోకి బొమ్మలు వేసేవాళ్లు కూడా వచ్చారన్నమాట. చాలా సంతోషం. గది ఖాళీగానే ఉంది. మీ వంట మీరే చేసుకుంటారా లేక హోటల్ నుంచి తెచ్చుకుంటారా? ఆడపిల్లలకి వంట రావడం అత్యవసరం అంది. అదేం లేదండి, అక్క ఆఫీస్కి వెళ్ళినా నేను వంట చేస్తాను అని వీరమ్మగారికి హామీ ఇచ్చింది యమున. నీకు వంట వచ్చా? మా అమ్మ పోయిన దగ్గర నుంచి నేనే వంట చేస్తానండి. ఇంతవరకు మా రాజభవనంలో ఇంత అందమైన పిల్లలు లేరు అంది వీరమ్మగారు యమున వైపు, సరస్వతి వైపు చూస్తూ. ఆ మాట వినగానే గంగా గుండె గుబేలుమంది. అది గమనించిన వీరమ్మగారు సర్దుకొని, దానికేంలే, మా గాయకుడు రాజేష్ గంటి క్లబ్బులో పాడతాడట. నానా అపశృతులతో జ్ఞానం చేస్తాడు. వేళాపాళా లేకుండా చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అని సాధకం చేస్తాడు. ఇక ఆ కోతి అల్లరి సరే సరి. మరో ప్రక్క బెట్టి కుమారి పెంచే ప్రేమ పక్షులు, లవ్ బర్డ్స్ నానా గందరగోళం చేస్తాయి. కొంచెం గోల ఎక్కువే గాని మరేం పర్వాలేదు అంది. అక్కా, బెట్టి అంటే క్రిస్టియన్ కదా అంది యమున. అయితే పర్వాలేదు. ఆవిడ జీవ కారుణ్యానికి జీసస్ భక్తితో నిదర్శనం. పిట్టలు పెంచటమే కారణం. రండి గది చూపిస్తాను అని మేడమీదకు దారి తీసింది వీరమ్మగారు. తలకు రంగు వేసి చాలా రోజులైంది కాబోలు. వెంట్రుకల మొదళ్ళు తెల్లగా ఉన్నాయి. రౌండ్గా ఉన్న మెట్లు ఒకరి వెంబడి ఒకరు ఎక్కి మేడమీదకు చేరారు ఆ 5గురు. పైన 2 గదులు మాత్రమే ఉన్నాయి. ఇది నా గది అన్నాడు పురాతన శిథిలాన్ని ఒకదాన్ని చూపి. అమ్మాయిలు, ఇది మీ గది అంది వీరమ్మగారు. ఆ గది గోడలకు పెచ్చులు ఊడినాయి. పైన వాసాలు కూలటమా మానటమా అని పెంకుల బరువుని ముసలి గాడిద కర్రల్ని మోస్తున్నట్లున్నాయి. ఆ పెంకుల్లో 3 అద్దాలు బిగించారు. కప్పు ఎత్తుగా ఉన్నందువలన వాటి వల్ల ఎంతమాత్రం వెలుతురు రావటం లేదు. యమున నీరసంగా పైకి చూసింది. అద్దం కింద సాలెపురుగు గూడులాగా చేసుకుంటున్నది. ఈ విధవ సాలెపురుగుల్ని ఎన్ని తడవలో దులిపానో, మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉంటుంది పిచ్చిముండ. ఆ మూల చూశావా? ఫస్ట్ క్లాస్ అయిన కందిరీగల గూళ్ళు ఉన్నాయి. పిచ్చిముండలు, అవెక్కడికి పోతాయి చెప్పు? వాటి జోలికి మీరు పోకండి, అవి మీ జోలికి రావు. అలా ట్రైనింగ్ ఇచ్చాను అంది వీరమ్మగారు. ఆవిడకి జైనమతం అంటే తగని అభిమానం. యమున ఏడుపు ఆపుకోవాలని ప్రయత్నిస్తుంది. గది బాగానే ఉంది అంది గంగ. నిజానికి ఆ గదిలో ఇదివరకు అద్దె కట్టలేని వాళ్ళు వదిలిపోయిన కొంత సామాను ఉంది. మంచం, పరుపు, కాలులేని టేబులు, బ్యాలెన్స్గా కూర్చోకపోతే కిందబడే 2 కొయ్య కుర్చీలు వగైరాలు, ఒక అల్మారాను. వీరమ్మగారు ఉదారంగా వాటికి అద్దె తీసుకోనని చెబుతూ, ఇంకో చిన్న మంచం కొనుక్కుంటే ఆ చిన్నపిల్లకి సరిపోతుంది. ఒక తడికని గది మధ్యలో పెడితే 2 గదులవుతుంది అంది. నిజమేనండి నీరసంగా అంది గంగ. వీరమ్మగారు చాలా మంచిది, నిజంగానే పెద్ద మనిషి. 3 ఆడపిల్లల్ని చూసి, మీరంతా చిన్నవాళ్ళు, ఈ విధవలోకంలో ఎలా జయించుకొస్తారో ఏమో, మీకు తల్లిదండ్రి లేరా అన్నది. లేరండి. పోనీలేండమ్మా, విచారించకండి, వాళ్ళకి లోకంలో నూకలు అయిపోయినాయి. 3 తోడబుట్టిన వాళ్లేనా ఏమిటి? అవునండి. విచారించకండి, మీకు తల్లి లాంటిదాన్ని. మనుషుల్ని చూడగానే వాళ్ళు చెడ్డవాళ్ళో మంచివాళ్ళో చెప్పేయగల నేర్పు ఉంది నాకు. మిమ్మల్ని చూడగానే నాకు మంచివాళ్ళనిపిస్తుంది. మీదే ఊరు? రాజమండ్రి అండి. అలాగా, మాది ఆ ఊరే. మీరేమీ విచారించనక్కర్లేదు. నెలకి 40 రూపాయలిస్తే చాలు. తల్లిదండ్రులు ఎవరికీ శాశ్వతం. ఏమిటో ఇది మగవాళ్ళు పాడు ప్రపంచం. ఏమయ్యా చెన్నారెడ్డి, పాపం మా ప్రాంతాల పిల్లలు, కాస్త కనిపెట్టి ఉండు అంది. ఈ అమ్మాయి కూడా ప్రజలో పనిచేస్తుందండి, వాళ్లే నన్ను కనిపెట్టగలరు అన్నాడు రెడ్డి నవ్వుతూ. మరొస్తానమ్మా, జాగ్రత్త అని వీరమ్మగారు కిందకి వెళ్ళిపోయింది.
ముగ్గురు ఆడపిల్లలు ఊపిరి పీల్చుకున్నారు. ఆడుదాని చూడు అర్ధంబు చూడు, బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు, బ్రహ్మయాలి కాడు బండి రేవున దెంప. ఇది మీ కవిత్వమా రెడ్డిగారు అంది యమున. అంత గొప్ప కవిత్వం, అక్క కన్నా బాగా చెప్పిన కవిత్వం వినగలిగినందుకు ప్రశంసాపూర్వకంగా చూస్తూ, పిచ్చి పుల్లారెడ్డిది చూడండి. ఈ పాడు ప్రపంచంలో పుల్లారెడ్డి కవిత్వానికున్న స్థాయి అతనికుంది, చెన్నారెడ్డి కవిత్వానికున్న స్థాయి అతనికుంది. ఎవరి దుకాణం వారిది అన్నాడు జుట్టు సరిచేసుకుంటూ చెన్నారెడ్డి. పిచ్చి పుల్లారెడ్డి ఎవరు? గంగ కుతూహలంగా అడిగింది. వేమన్నా అండి, కాదన్నవాడు లేని వేమన్నా. ఇంకా నయం, స్వీట్ పుల్లారెడ్డి అనుకున్నాను అంది సరస్వతి. మీరు వ్రాసినది వినిపించండి వీలైతే అంది యమున నవ్వుతూ. చూడండి, మీకు కవిత్వం పిచ్చి కథల పిచ్చి చాలా ఉన్నట్లుంది. కంఠాభరణంలో కవిత్వపు గాడిద గత్తర అన్నాడు సుబ్బిరెడ్డి. కానీ కవులకు వినేవాళ్లు దొరకాలి గాని ఎందుకు వినిపించమండి? మీరు విసుక్కోకుండా ఉండాలని అంతే. అది అలా ఉంచండి. ఈ గోడలకు మేకులున్నాయి. ఒక ఎక్స్ట్రా సుందరీమణి ఏ కారణం చేతో ఈ గదిలో ఉరిపోసుకు చచ్చింది. ఆవిడ కొట్టినవే ఈ మేకులు. ప్రస్తుతం వంటకు ఆవిడ గిన్నెలే ఉన్నాయి. పోలీసులకు దొరకకుండా ఆ గిన్నెలన్నీ సంపాయించాను. వీరమ్మగారు చెప్పలేదు గాని ఆవిడ శవాన్ని ఆ మంచం మీదే పడుకోబెట్టి తరువాత తీసుకువెళ్లారు పోలీసులు. సరుకులు మీరే కొనుక్కోవాలి అన్నాడు రెడ్డి. సరస్వతి యమునని కావలించుకుంది. అక్కా అంది. ఏమిటే? గంగా కోప్పడుతూ అంది. జంబలకే పంబ అంది సరస్వతి. వండర్, ఆ చచ్చిన అమ్మాయికి కూడా ఇదే ఊతపదం అన్నాడు రెడ్డి. నన్ను మీరు అంతగా అభినందించకండి. కవులకు కామన్ సెన్స్ ఉండదు. చూడమ్మా సరస్వతి, నీ ధైర్యం చూడాలని ఈ గదిలో ఉరిపోసుకున్నావిడ సంగతి చెప్పాను. వీరమ్మగారి ధర్మమా అని ఈ రాజభవనంలో చచ్చినా ఎవరూ చావరు అన్నాడు. ముగ్గురు నవ్వారు. ఫ్రెండ్స్, మీరు ఆడవాళ్ళవటం వలన వెడుతున్నాను. రాత్రి అయ్యింది, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడతను ఈలపాట పాడుతూ సరదాగా ఎదురుగదిలోకి. మరునాటి ప్రభాతకాలంలో అతి పాత రేడియోలి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం వినిపించసాగింది. దాన్ని మించిన కంఠం ఒకటి సరిగమ పదనిస అని ఆరోహణ అవరోహణల్ని గానం చేస్తోంది. జంబలకే పంబ అని ఆవలింతతో అనబోయి నిద్రమత్తు వదుల్చుకుని సరస్వతి లేచింది. రికార్డు డాన్సర్ బెట్టి పెంచే ప్రేమ పక్షులు గోల చేయడం ప్రారంభించినాయి. రాజేష్ గంటి సంగీతం సాధనకు అవి భయపడ్డాయని బెట్టి పోట్లాడుతుంది. అతను మరొక రాగం తీయడం ప్రారంభించాడు. ఈ కొంపలో నిద్రపోయే అదృష్టం లేనట్లుంది. మరి ఇంత అల్లరా? సరసు, ఏమిటి చూస్తున్నావు అంది కిటికీలో నుంచి చూస్తున్న సరస్వతిని ఉద్దేశించి. కోతి అక్క భలే ఫీట్లు చేస్తుంది అంది సరస్వతి. ఇక గత్యంతరం ఏమిటి? తనలో తానే అనుకుంది గంగ. బ్రతకటమే గత్యంతరం. ఆ మూల ఉన్న హోటల్కెళ్ళి ఇడ్లీలు తెస్తాను. అవి తిని నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సాయంత్రానికి సరుకులన్నీ తెచ్చి వంట చేస్తాను. ఏమే సరసు, రాత్రి నిద్రపట్టిందా అంది యమున మంచం ఎత్తి గోడకు పెడుతూ. బ్రహ్మాండంగా. ఈ ఇల్లు నాకు నచ్చింది. మన స్వేచ్ఛా సమరం ఇన్నాళ్లకు విజయం పొందింది. జంబలకే పంబ అంది సరస్వతి. యమో, ఆ ఇడ్లీలు తీసుకురా. తిని ఆఫీసనాలి కాబోలు. దానికే పోతాను. 75 రూపాయలంటే అద్దెపోగా 35 రూపాయలు మిగులుతాయి కనుక నేను జర్నలిస్టుని, అది పత్రికాను. పోయిరా తొందరగా అంది గంగ. యమున ఇడ్లీలు తెచ్చింది. ముగ్గురు ఒక బకెట్ నీళ్లతో తూము దగ్గరే స్నానం చేసి అలసట తీర్చుకున్నారు. ఏమో, నేను బయటికి పోతాను. ఇంటి సంగతి నువ్వు చూసుకో. సరసు, జాగ్రత్త. రోడ్లమ్మడి తిరిగావంటే శేషయ్య మామయ్య పట్టేస్తాడు అంది గంగ. ముగ్గురు ఇడ్లీల ఉపహారానికి ఉపక్రమించుతుంటే తలుపు తట్టి చెన్నారెడ్డి లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ గర్ల్స్. యువర్ టీత్ ఈస్ పెరల్స్. డూ సమ్ మిరకిల్స్. ఈ ఇంగ్లీషు కవిత్వం మీదేనా? యమున అంది. బహుశా గోల్డ్ స్మిత్ది అయి ఉండవచ్చు. మీరు నేను చెప్పే కొటేషన్లకి మూల పురుషుల్ని వెతికితే చచ్చిపోతాను నిష్కారణంగా. ఇడ్లీలు ఇడ్లీలు, బార్ బార్, సాంబార్. ఆహా, మనం ఆహారం తిని 5 రోజులు. ఇది గోల్డ్ స్మిత్ అన్నాడా అంది యమున. ఇది చెన్నారెడ్డిది, నా సొంతం. యమున, రెడ్డిగారికి ఇడ్లీలు పెట్టు. రెడ్డిగారు, మీ సహాయానికి ఇదివరకే కృతజ్ఞతలు. మాతో పాటు టిఫిన్ చెయ్యండి అంది గంగ. అవశ్యం. రమణి, ప్రియ దూతిక, తెచ్చి ఇచ్చు కప్పు రవిడేం. ఆత్మకింపగు భోజనం మనకి దొరకవు గనుక అయ్యరుగాడి సాంబారే గతి. ఇది మీదేనా? కాదు, పెద్దనది. చూశారు యమునగారు, సాంబా అంటే శివుడు. అరవాళ్ళు పప్పుచారికి సాంబారు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు గొప్ప దైవభక్తులు అన్నాడు ఇడ్లీ ముంచి నోట్లో పెట్టుకుంటూ చెన్నారెడ్డి. ఆ తింటున్న తీరు చూస్తే ఇప్పుడో ఇంకా సేపటికో ప్రాణం పోయేట్లుంది.
అందుకే గంగ తెప్పించిన 10 ఇడ్లీల్లో 4 అతనికే పెట్టింది. అడిగాననుకోకండి గంగగారు, కాఫీ ఉందా? ఉన్నదండి. మీరు ముగ్గురు తలా 2 ఇడ్లీలే తింటున్నారు అని వాళ్ల వైపు కళ్ళప్పగించి సిగ్గుగా చూస్తున్నాడు. మొగమాట పడకండి రెడ్డిగారు, కావలిస్తే మళ్ళీ తెప్పించుకుందాం అంది గంగ. నా దగ్గర డబ్బు లేదండి. భలేవారే, కాఫీ త్రాగండి. ఏమో ఇంకో 10 ఇడ్లీలుతే నువ్వు అంది గంగ. యమున వెళ్ళింది. ఎందుకండి శ్రమ? నన్ను బొత్తిగా మొహమాట పెట్టేస్తున్నారు. నేను ఉత్త చేతులతో రాలేదండి అంటూ 6 నెలల నాటి బన్ రొట్టెను పైకి తీశాడు అతను. దాన్ని చూసిన గంగ భయపడి ఉంచండి ఉంచండి, అవసరానికి ఆదుకుంటుంది ఎప్పుడైనా. ఏమండి, ఈ రొట్టెని కోతికిస్తాలేండి, నేను తిననేనంత బిగుసుకుపోయింది. ఇది బెట్టీ ధర్మం. ఆవిడ ఈ రొట్టెలు తిని చాయ్ త్రాగి బ్రతికేస్తూ ఉంటుంది. అలా బ్రతకడం కూడా ఒక ఆర్టేననుకోండి అన్నాడు చెన్నారెడ్డి తల వంచుకొని. యమున 2వ తడవ తెచ్చిన ఇడ్లీలు తిని రెడ్డి గంగ బయటికి వెళ్ళిపోయారు. యమున సరస్వతిలు ఇల్లు కడగటంలో పడిపోయినారు. అక్కా, ఈ వెధవ గిన్నెలు నేను తోమలేనే అంది సరస్సు. ఆడపిల్లలు గిన్నెలు కడక్క రాజ్యాలేలుతారా? కసిరింది యమున. ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే, గోల్డా ఆమీర్, ఏమిటే అవి రాజ్యాలేలిన ఆడవాళ్ళు. అయినా అక్క, ఈ గిన్నెలు నేను తోమలేను బాబు. మరేం చేస్తావు? మగవాడిలా అలా తిరిగొస్తాను. పిచ్చి వేషాలెయ్యకు. నేను తిరిగి రాకుండా నువ్వెళ్ళడానికి వీల్లేదు. ఇల్లు సర్దడం పూర్తి అయ్యాకే షికార్లు కనుక ఆ గిన్నెలు తోమే. శేషయ్య నుంచి పూర్తిగా తప్పించుకున్నామనుకోవద్దు కసిరింది యమున. సరస్వతి గొణుక్కుంటూ ఆ గదిలోనే మూలగా ఉన్న తూము దగ్గర చెన్నారెడ్డి ఇచ్చిన గిన్నెలు తోమడం ప్రారంభించింది. యమునకు లోపల చాలా ఉత్సాహంగా ఉంది. ఆ కర్కోటకుడు శేషయ్య నుంచి బయటపడ్డందుకు హాయిగా ఉంది. చిన్నదైతేనేం గాక గంగకు ఉద్యోగం దొరికింది. ఎంత చండాలమైన ఉండడానికి సురక్షితమైన రాజభవనం వీరమ్మగారి దయవల్ల దొరికింది. చెన్నారెడ్డి గారి దయవల్ల కాదుగదా. యమున ఆలోచిస్తూ పైకి చూసింది. సాలీడు ఏమైందో పాపం. వీరమ్మగారన్నట్లు అది ప్రాణికోటిలోదేగా. కందిరీగలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. తన ఊహలకి తనే నవ్వుకుంది యమున. ప్లాస్టిక్ బకెట్లో ఉన్న నీళ్లల్లో సరస్వతి తోమిన గిన్నెల్ని ముంచివేస్తూ నిజంగా కడుపు నిండా తిని ఎన్నాళ్లయ్యింది. ఏ రోజున 3 చెక్కలే తమ మొహాన. శేషయ్య మామ తమ సొమ్ము తింటూ ఎందుకంతగా విసుక్కునేవాడో మరి. ఆ కేకలు, ఆ విసుగు చాలా అసహ్యంగా ప్రవర్తించేవాడు. అమ్మా నాన్న ఉన్నప్పుడు పిలిచి నాన్న భోజన సమయంలో ఎంత ప్రేమగా కొసరి కొసరి తినిపించేవాడు. ఇంకా అమ్మే కోప్పడేది. కానీ శేషయ్య తిండి కూడా పెట్టకుండా మార్చేవాడు తమని. ఇంకెంతలే, అక్కకి మైనర్ వెడితే వాడేం చెయ్యలేడు. ఈనాడు అక్క ధైర్యంగా నిలబడ్డదంటే నాన్న సత్ప్రవర్తన, తెలివితేటలే కారణం. గిన్నెలు కడిగిన తరువాత కాస్త శుభ్రమైన చీర కట్టుకొని సరస్వతి వంక చూసింది యమున. సరస్వతి కిటికీలో నుంచి చూస్తుంది. ఏమిటే చూస్తున్నావు? కోత అంది యమున. కాదక్కా, ఇలారా పిలిచింది సరస్వతి. ఆ గది కిటికీలు పెరటివైపు ఉన్నాయి. ఆ కిటికీలో నుంచి చూస్తే వీరమ్మగారి పెరడేగాక పక్క ఇళ్ల తాలూకా పెరళ్ళు కూడా పూర్తిగా కనిపిస్తాయి. చూడక్క, ఈ హైదరాబాద్ చిత్రంగా లేదు. ఎత్తులు పల్లాలు, కొన్ని గోతుల్లో కొంపలు, కొన్ని దొడ్లల్లో రాళ్ళు, జంబలకే పంబ అంది సరస్వతి. ఆడముండవి, ఏమిటా వెధవభూత పదం? అయినా ఒకళ్ళ కొంపల్ని అలా కిటికీలో నుంచి చూడడం సంస్కారం కాదు. పో అక్క, చిత్రంగా కనిపిస్తే అదీ తప్పేనా? అయినా నాకీ సంస్కారాలు గట్టా తెలియదు బాబు. చూడక్క, ఆ పక్క ఇల్లు ముస్లింలది కాబోలు. ఆడ మగ 11 మంది పిల్లలున్నారు. ఎవరెవరో పోల్చుకోవడం మనతరం కాదు. 2 3 అనే నినాదం ఇక్కడ లేనట్లుంది. మహా అశుభ్రంగా ఉన్నారు వాళ్ళు. వాళ్లకు తెలుగొచ్చో రాదో అంది సరస్వతి ఆలోచనగా. యమున కిందకు చూసింది. అన్ని పెరళ్ల కన్నా వీరమ్మగారి రాజభవనం పెరడు చిన్నది, అయినా శుభ్రంగా ఉంది. ఒక మూలగా బోగెన్ విల్లా విరగబూసింది. వాసాలు పాతి నైలాన్ తాళ్లు కట్టి ఉన్నాయి. గుడ్డలు ఆరవేసుకోవడానికి ఇంకో మూల చింత చెట్టు గుబురుగా ఉంది. నిజమే, హైదరాబాద్ జాతీయ వృక్షం చింత చెట్టే. ఆ పక్క పెరడు చాలా శుభ్రంగా అందంగా పూల చెట్లతో ఉంది. ఆ పక్క పెరడు 11 మంది పిల్లలు గల పెరడు చాలా అశుభ్రంగా ఉంది. ముస్లింలు పెంచే పిల్లి బొమికనొకదాన్ని కొరుకుతుంది. గోడ మీద కోతి కూర్చొని పిల్లి వంక విరక్తిగా చూస్తుంది. కోతినాడించే వెంకయ్య చపాతీలు తింటున్నాడు. అక్క, వీళ్ల పెరళ్ళని చూసి వీళ్ల బ్రతుకుల్ని గురించి చెప్పవచ్చును గదూ. పెద్దక్కయ్య అయితే కథ రాసేది. పోదాం పద, సరుకులు తెచ్చుకోవద్దు. మాట పూర్తి కాకుండానే ఉలిక్కిపడ్డది సరస్వతి. అరగంట క్రితం ఆగిపోయిన శాస్త్రీయ సంగీతం మళ్లీ ఘోరంగా వినిపించసాగింది.
బొమిక కొరుకుతున్న పిల్లి, గోడమీద కోతి కంగారుపడి స్థానాలు మార్చుకున్నాయి. యమున, సరస్వతులు మెట్ల మీద నిలబడి ఆ సంగీతం వింటున్నారు. 1-2 నిమిషాలు ఆ సంగీత సాధన్ని విన్నారు. సరిగమ పదనిస. అక్క, సాధకం చేస్తున్నప్పుడు సంగీతం చాలా ఘోరంగా ఉంటుంది. ఎంతసేపు ఈ సాధకం బాధ మనకి అంది సరస్వతి. యమున ఏమీ అనలేదు. సరస్వతి ముందు, యమున వెనకాల ఆ స్తంభం చుట్టూ కట్టిన మెట్లు దిగుతున్నారు. ఉన్నట్లుండి పెద్దగా అరుపులు వినబడ్డాయి. జంబలకే పంబ అక్క అరిచింది సరస్వతి. ఏమిటే అది అంటూ యమున మెట్లు దిగింది. ఒక వృద్ధాంగన, యవ్వనం అంటే మంట ఉన్న ముసల్ది, ఒక మాజీ పంతులమ్మ పాత గొడుగు కర్ర సరస్వతి మెడకు తగిలించింది. ఇంకెప్పుడు జంబలకే పంబ అనవు కదా అన్న. ఆడపిల్లలాగా ఉండాలి. నేను రిటైర్ అవ్వక మునుపు నోరెత్తనిచ్చేదాన్నా? అసలా చప్పుడు చేస్తూ పరిగెత్తడమేమిటి? అసలే నాకు గుండెదడ అంటోంది. ఆవిడ చేతుల్లో నుంచి సరస్వతిని తప్పించి, పొరపాటయింది పిన్నిగారు అంది యమున. నీ కంటికి నేను పెద్దదానిలా కనిపిస్తున్నానా అమ్మాయ్? ఆ ఉరిపోసుకున్నది, ఆ కూతే కూసేది నా వయసెంతని నీ ఉద్దేశం అంది పంతులమ్మ. జంబలకే పంబ అక్కయ్యగారు, ఇంకెప్పుడు గబగబా దిగనండి. మీరు మాత్రం ఏమాత్రం పెద్దవారు, మా అక్కయ్యుడువారు అంది సరస్వతి. నీకా జంబలకే పంబా తప్ప మరేమీ రాదనుకుంటాను అంది పంతులమ్మ గొడుగు సరస్వతి మెడమీద నుంచి తీయకుండానే. దానికి అదొక ఊతపదం అయిపోయింది అక్కయ్యగారు. ఆటోమేటిక్గా అదలా వచ్చేస్తూ ఉంటుంది అంది యమున. అక్కయ్యగారు, నిజంగానే మా గదిలో ఒక అమ్మాయి ఉరిపోసుకుందా అంది సరస్వతి బెరుగ్గా. నేను అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పడం చేతనైతే ఏనాడో పెళ్ళై ఉండేది. ఏ విషయంలో అక్కయ్యగారు? వయసు విషయంలో మెల్లగా అన్నది సరస్వతి. ఏమిటి గొణుగుతున్నావు? మీరు పైగదిలోకి అద్దెకొచ్చినప్పుడే అనుకున్నాను ఉరి తప్పదని. నా వెనుక రండి అని మెల్లగా నడిచింది పంతులమ్మ. గొడుగులో చిక్కిన సరస్వతి, ఆ వెనుక యమున కిటికీ దగ్గరికి నడిచారు. పంతులమ్మని పరీక్షగా చూసింది యమున. ఆమె వృద్ధురాలు. తలకి రంగేసింది. వయసు తక్కువ చెప్పుకోవడం ఆమెకి అలవాటు. పాపం, పెళ్ళవుతుందనే ఆశ ఇంకా పోలేదు. వినండి, నా పేరు మిస్ పరమేశ్వరి. వెధవది. స్కూల్ వాళ్ళు చిన్నతనంలోనే రిటైర్ చేశారు. ఇది నా గది. ఇక్కడ ఎవరు ఏ విధమైన చప్పుడు చేయకూడదు. నాకసలే గుండెదడ. ఇదిగో జంబలకే పంబ అన్నావంటే అని మళ్ళీ గొడుగు తగిలించబోయింది గట్టిగా. గొడుగు తీయండి, అసలు చప్పుడే చెయ్యం అంది సరస్వతి గొడుగులో నుంచి ఊడి ఇవతలపడి. ఈ వెధవ మేడమెట్ల పక్క స్తంభం, చెక్కమెట్ల స్తంభం కిర్రుమంటే నేనేం చెయ్యను? అయినా మెల్లిగా నడుస్తాంలేండి అంది యమున. అక్క, ఇదెక్కడి ముసలిభూతమే అంది నెమ్మదిగా సరస్వతి. ఊరుకో, ఆవిడ పేరు పంతులమ్మ పరమేశ్వరి. అంతకన్నా ముసలిభూతం అంటే బాగుంది. వీళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటున్నప్పుడే మరో గది తలుపు తెరుచుకుంది. అందులో నుంచి ఒక అందగత్తె గిర్రున తిరుగుతూ పంతులమ్మని పడదోసుకుంటూ బొటన వేళ్ల మీద ఈ చివర నుంచి ఆ చివరకు క్షణంలో వెళ్ళిపోయింది. అబ్బా, చాలా అందంగా ఉంది అక్క. భలే జుట్టులే, భలేగా నడిచింది. చాలా అందగత్తె. ఎంతటికీ షోకో. నోరు ముయ్యండి అరుస్తూ ఈసారి గొడుగు యమున కంఠానికి తగిలించింది పంతులమ్మ. భలేవారే, చాలా బాగుంది ఆమె అంది సరస్వతి దూరంగా పోయి. అవును, రోజుకో మిండెడు దొరికితే నేను అందంగానే ఉంటాను. నీతి జాతి లేని మనిషి. ఇదిగో అమ్మాయిలు, మీరా బెట్టితో స్నేహం చేస్తే నాశనమైపోతారు. మనం హిందువులం. పంతులమ్మ మాట పూర్తి కాగానే గిర్రున సావిట్లోకి వచ్చింది బెట్టి. ఏమిటి గ్రాని? అవ్వ, నన్ను గురించి చెబుతున్నావా? హలో, మీరు పైగదిలోకి వచ్చారా? నా పేరు బెట్టి. మేము పంతులమ్మ గారిని దృష్టిలో అంటరాని క్రిస్టియన్లం. ఆ పైన యవ్వనం చూస్తే అమ్మమ్మ గారికి తగని కోపం అంది బెట్టి. జంబలకే పంబ అంది సరస్వతి. ఈసారి గొడుగు కదిలించే సాహసం చెయ్యలేదు పంతులమ్మ. వండర్ఫుల్. ఈ పదంతో రెడ్డిగారిని ఒక పాట వ్రాయమనాలి. నేను రికార్డు డాన్సర్ని. ఈ పవిత్రమైన పంతులమ్మ దృష్టిలో పనికిమాలిన దాన్ని. అవునే క్రిస్తు బిడ్డ, నేను పవిత్రమైన దాన్నే. నీలాంటి ఆడది పవిత్రంగానే ఉంటుంది. ఒక్క మగవెదవైనా నీ వంక చూసి ఉండడని గ్యారంటీ ఇవ్వగలను. అవునే, నీకు మళ్ళెత్తేయమని వీధెక్కి డాన్స్ చేస్తుంటే 1,00,000 మంది మగవాళ్ళు చూస్తారు. నేనేదో 4 గోడల మధ్య ఆడపిల్లలకి పాఠాలు చెప్పుకొని బ్రతికాను. ఉద్ధరించావు. కనీసం బంట్రోతైనా చేసుకుని కులాంతర, మతాంతర, దేశాంతర పెళ్లి చేసుకుని సంఘ సంస్కర్తనని ఫోజు పెడదామని ప్రయత్నించలేదు నువ్వు. దౌర్భాగ్యురాల, ఎవరే నీకు చెప్పారు? నీ గొడుక్కి భయపడను. ఊళ్ళో అనుకుంటుంటే విన్నాను. ఖాదర్మియాను, గార్డ్ జేమ్స్ని కూడా ప్రేమించావటగా. భలే టేస్ట్ బామ్మ నీది అంది బెట్టి. ఛీ, నీతో మాట్లాడడమే తప్పు అని గొడుగుతో గదిలోకి నిష్క్రమించింది పంతులమ్మ.
జంబలకే పంబ, భలే బుద్ధి చెప్పారే మీరు. అబ్బా, భలే అందంగా ఉన్నారండి మీరు అంది సరస్వతి ఆనంద పారవస్యంతో. ఈజ్ ఇట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది బెట్టి యమునకి. ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది. చూడండి, యమున దీని పేరు, సరస్వతి మా అక్క గంగ. నా పేరు బెట్టి అని చెప్పానుగా. ఈ డాన్స్ చేయక మునుపు అంట్లు తోముకొని బ్రతికాను, అందుకే నా చేతులు మోటుగా ఉన్నాయి. ఆ మాటని బెట్టి నవ్వింది. నిజానికి ఆ నవ్వు మధురంగా జలపాతంలా కవ్వింతలా ఉంది. మీరు చాలా అందంగా నవ్వుతారు యమున అంది. థ్యాంక్స్. ఇక నేను సాధకం చేసుకోవాలి. పంతులమ్మకి నేనంటే ప్రేమ బెదురు రెండూ ఉన్నాయి. నిజానికి ఆమె చెడ్డది కాదు. అసలు మన రాజభవనంలో ఎవరూ చెడ్డవాళ్ళున్నారు? ఇందాక ఆ డాన్స్ నడక గొడుగు నుంచి మిమ్మల్ని రక్షించడానికే చేశాను. మీరు ఎప్పుడైనా నా గదిలోకి రావచ్చును అంది బెట్టి. థ్యాంక్స్ అండి, మరోసారి వస్తాం, సామాన్లు తెచ్చుకోవాలి అని యమున ముందుకు సాగింది. ఇంకో గది దాటగానే కిచకిచరావాలు వినిపించినాయి. అక్క, కోతికి కోపం వచ్చింది. నీరంటే దానికి చిరాకు. బహుశా స్నానం చేయిస్తున్నాడేమో చూద్దామా అంది సరస్వతి. వద్దు తల్లి, పద పోదాం అంది యమున విసుగ్గా. మనుషులు, జంతువులు, పక్షులు, కందిరీగలు కలిసి జీవిస్తున్న ఈ ఇల్లంటే ఆమెకి వింతగా భయంగా ఉంది. బయట వాకిలి దగ్గర చెన్నారెడ్డి ఎదురయ్యాడు. అతని చేతిలో సామాన్లు ఉన్నాయి. హలో, కామయ్య దగ్గర నా కాలేజీ జీవితపు ప్రైజులు, కప్పులు తాకట్టు పెట్టి తిండి సామాను తెచ్చాను. ఈ రాత్రికి గుత్తి వంకాయ కూర వండాలని తినాలని అనిపిస్తుంది. మీరు సహాయం చేస్తే అన్నాడు. ఎందులో? వండడంలోనా తినడంలోనా? చిరునవ్వుతో అంది యమున. అదేమిటండి, తినదగునెవ్వరు వండినా తినినంతనే వేగపడక వేయగవలయున్ అన్నారు. ఇది మీ సొంతమా? తిక్కనగారిదనుకుంటాను. కవిత్వము భోజనము మనం ఎక్కడున్నా సొంతం చేసుకుంటాంలేండి. ఈ రెండు ఆరగించుకోవటంలో మన తరువాతే. అంటే అదంతేలేండి. మీకు గుత్తి వంకాయ కూర వండడం వచ్చు? నేనెప్పుడు వండినా ఉప్పు మర్చిపోతాను. అవును, ఉప్పు వంకాయ లోపల కూరాలా పైన రాయాలా? వెదవది, ఎప్పుడూ మర్చిపోవటమే. మీరు చాలా బాగా వంట చేస్తారులే ఉందే. మేం మాంసాహారులం కదండి. బెట్టి తన లవ్ బర్డ్స్ని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. వెధవ పిచుకల ఒక ముద్దకి రావు. ఆవిడ అనుమానమే గాని ఒక తడవ ఇంట్లో ఏమీ లేక తోలు బెల్టు తరిగి వండాను. ఆ బెట్టి అద్భుతంగా ఉంది. ఏ మాంసం అంది. అవును, పంతులమ్మ దర్శనం, నర్తకి దర్శనం, ఆంజనేయుడి దర్శనం, నటీమణుల దర్శనం అయినాయి అన్నాడు చెన్నారెడ్డి. మిగతా వాళ్ల దర్శనం అయింది గాని నటీమణుల దర్శనం అవలేదండి అంది యమున. ఆంజనేయుడిని చూశారుగా, ఇక చాలు. సినిమాల్లో చేరదామని వచ్చారు హీరోయిన్లుగా నండోయ్. పాపం, ఏం లాభం? అప్పుడప్పుడు నాటకాలు, ఎప్పుడైనా సినిమాలు. జీవితం చూడండి యమునగారు, మన చేతిలో ఎప్పుడూ ఉండదు. దాని చేతిలో మనం ఉండాల్సిందే అన్నాడు రెడ్డి. యమునకెందుకో అతన్ని చూస్తే ఇష్టం ఎక్కువ అవుతుంది. బ్రతుకుని ఒక ఆటగా తీసుకోవడం అందరికీ చేతనయ్యే విద్య కాదు. అసలు మీరు సొంతగా ఏదైనా రాశారా అంది చిలిపిగా యమున. మన సొంత ఏమిటండి? ఆ మాటకొస్తే కాళిదాసే కాపీరైట్లున్న వ్యక్తి అని లోపలికి వెళ్ళాడు చెన్నారెడ్డి ఈలవేస్తూ హుషారుగా. అక్క, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నడు. 10 రోజులయ్యేసరికి యమునకి పరిసరాలన్నీ పరిచయమైనాయి. చౌకగా సరుకులమ్మే కొట్టు, సాయంత్రం ఆకుకూరలమ్మే అంగడి తెలియటమే కాకుండా ఒంటరిగా రోడ్డు దాటడం కూడా తెలిసింది. పోలీసులు వాహనాల్ని ఆపి మనుషుల్ని రోడ్డు దాచించడం గుంటూరులో ఆమె ఎరుగదు. గంగ ఆఫీసుకు వెడుతూనే ఉంది. సరస్వతి మామూలే. శనివారం సాయంత్రం యమున ఆకుకూరలు, పప్పులు, బంగాళదుంపలు కొని చెన్నారెడ్డి అరువిచ్చిన ప్లాస్టిక్ బుట్టలో పడేసి తీసుకువచ్చింది ఇంటికి. హైదరాబాద్ ద్రాక్ష కొందామని ఎంతో అనిపించింది. కానీ బ్యాడ్ లక్, మనం పేదవాళ్లం అని సరిపుచ్చుకుంది. పంచదార మాత్రం పంతులమ్మ కార్డు మీద సంపాదించింది. ఆవిడకి షుగర్ ఉండడం ప్రస్తుతానికి యమునకి అదృష్టం. కూరలు తమ గదిలో దింపి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. రోజు వంట చేయడం, బట్టలు ఉతకడం, చినిగిన చీరల్ని కుట్టడంలో ఆమెకి తీరిక అనేది అసలు దొరకదు. దొరికితే పోయి ఆ కిటికీ దగ్గర నిలబడి తొంగి చూసి స్థిమితపడడం ఆమె అలవాటు. అయితే గుంటూరులో తాము పడ్డ కష్టాలతో పోలిస్తే హైదరాబాదులో ఈ పాత గదిలో దొరికిన స్వేచ్ఛా జీవితం 1000 రెట్లు సుఖంగా ఉందన్న సంగతి ఆమె మర్చిపోలేదు. కానీ యవ్వనంలో ఉన్న యమున స్నేహం కోసం తపిస్తోంది. తన వయసు 16, స్వీట్ 16. తన వయసు ఆడపిల్లలతో తనకి స్నేహం కావాలి. తనకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఆ కొంపలో ఉన్నారు.
తన ఈడువాళ్ళు లేరు. అక్క 18 ఏళ్లకే 80 ఏళ్ల దానిలా ఫోజు, చెల్లి 14 ఏళ్లకే 4 ఏళ్ల దానిలా బిహేవియర్. అసలు స్నేహమే లేక ఎలా బ్రతకడం? ఈ కొంపకి ఎదురింట్లో ఒక అమ్మాయి జీన్స్ వేసుకొని కనబడుతుంది. ఏం లాభం? తన చిరుగుల చీర ఆ అమ్మాయికి ఆనేట్లు లేదు. తన వంక అసహ్యంగా చూసింది. రేపు బట్టలు ఉతకాలి, ఈరోజు వాటి చిరుగులు కుట్టడం తన ధర్మం. యమున విసుక్కుంది. కాయ కాసిన తన వేలు చూసుకుంది. అక్క చీర పిగిలిపోతోంది. కొత్త చీర కొనమనాలి. ఏదన్నా జీతం రాని అంటుంది అక్క. యమున హృదయం ఎందుకో గుంభనంగా అయిపోయింది. తెచ్చిన పప్పులు కూరలు గబగబా సర్దేసి కిటికీ దగ్గర నించుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరస్వతి ఉందేమోనని. మొత్తం వీధి పిల్లలందరితోనూ పిల్లలున్న కొంపలో పిల్లితో కోతితో ప్రేమ పక్షులతో పరిచయం చేసుకుంది సరస్వతి. దాని పనే బాగుంది. బడికెళ్ళినా బాగుండును. అసలు ఈ ప్రాంతంలో బడి ఎక్కడుందో తెలియదు. ఇప్పుడిప్పుడే దాని బడి వ్యవహారం తెమలదే యమున అంది గంగ ఆ వాళ పొద్దున. ఎలా అక్క అంది తను. చూడు యమున, ఆ టిక్కెట్ ఎగ్జామినర్ మామయ్యకు తెలుసు. బహుశా మనం కంభం విషయంలో అబద్ధం చెప్పామని మామయ్య గ్రహించి హైదరాబాద్ రాకపోడు. సరస్సు వీధిలోకి వెడితే అదో ప్రమాదం అంది అక్క. ఏడిచాడులే, తిండి తప్పిందని సంతోషిస్తాడు. నా ఉద్దేశం ప్రకారం వెతకడు. ఆస్తి హ్యాండోవర్ చెయ్యాలని గోల పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆస్తిది దస్తావేజులున్నాయి, పర్వాలేదు. నగలు ఎత్తుకుపోయామని కేసు పెట్టవచ్చును. ఆ నగలు మనవేగా. నీ మొహం. పోలీసులు బలమున్న వాడి మాట నమ్ముతారు. మనల్ని ఈ మహానగరంలో పట్టుకోవడం ఎవరితరం అక్కా? మామయ్య తెలివి తక్కువవాడు కాడు యమున. సరస్వతి కోసం ముందు బళ్ళు వెతుకుతాడు, నీకోసం గుళ్ళు వెతుకుతాడు, నా కోసం పత్రికలు వెతుకుతాడు. చాలా తేలిగ్గా పట్టుబడతాం అంది గంగ. మామయ్యకి అన్ని తెలివితేటలున్నాయంటావా అంది యమున. ఖచ్చితంగా. ఏదైనా సరస్సుని బడికి పంపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం దేనికి? నిజానికి నీవు చదువుకుందువు గాని మంచి రోజులు రావాలి అంటే నాకు మైనర్ వెళ్ళాలి. అవును, నాకు చదవాలని ఉంది. వయసులో ముందుకు, చదువులో వెనక్కు. జాలిగా యమున భుజం మీద చెయ్యి వేసింది గంగ. ఇదంతా మన కర్మ యమున. అయితే కష్టాలు కలకాలం ఉండవంటారు. అమ్మా నాన్న మనకి చదువులు చెప్పిద్దామనే అనుకున్నారు. వాళ్ళ ప్రాణాలు పోయిన ఆస్తి ఉంది. మామయ్యని గార్డియన్ చెయ్యటమే నాన్న చేసిన పొరపాటు. చచ్చిపోతానని ఎలా తెలుసుకున్నాడో దైవానికి తెలియాలి. గతం వదిలే. నేనే ఎంత కష్టపడైనా మీకు చదువు చెప్పిస్తాను అంది అక్క పొద్దున. యమునకి ఆ సంభాషణంతా గుర్తుకు వచ్చింది. యమున ఆ కిటికీ దగ్గర నించొని గంగ ఎంత బాధపడిందో జ్ఞాపకం చేసుకుంది. యమున గుండె గుబిళ్ళు మనేట్లే ఆ ముస్లింల ఇంటి కప్పు మీద మిగతా పిల్లలతో పాటు పాకుతుంది సరస్వతి. ఒకళ్ళ చేతిని మరొకళ్ళ చేతికి గుడ్డలార వేసుకునే నైలాన్ తాడుతో కట్టుకొని మరీను. సరస్సు కేక పెట్టింది యమున. సరస్వతి తిరిగి చూసి మళ్ళీ ఎక్కసాగింది. యమునకు భయంతో ముచ్చెమటలు పోసినాయి. ఆ ముస్లిం స్త్రీకి 10 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. ఆడపిల్లల అల్లరి ఇంతా అంతా కాదు. అదే సరస్వతికి ఆకర్షణ. యమున సరస్వతి కోసం పరిగెత్తి మెట్లు దిగి గోడగెంతి ఆ ఇంటి తలుపు తట్టింది. తట్టగా ఒక పిల్ల వచ్చి తలుపు తీసింది. పొడుగాటి జడ, నల్లటి గాజులు, నీలవర్ణం కళ్ళు. చూడగానే ముస్లిం అనిపిస్తుంది ఆ పిల్ల. మీరా, నా పేరు నూర్జహాన్ అని స్నేహంగా నవ్వింది. ఆ నవ్వటంలో పన్ను మీద పన్ను కనిపించింది. అది అందంగానే ఉంది ఆమె విషయంలో. బట్టలు మాత్రం అదే పనిగా అత్తరు పూయటం వలన కొత్త రకం వాసన కొడుతున్నాయి. నేను మీకెలా తెలుసు అంది యమున ముక్కు మూసుకుంటే సభ్యత కాదన్నట్లు. మీరు సరస్వతికి అక్క అనుకుంటాను. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడింది ఆ అమ్మాయి. అవునండి, మీరు ఇంకా ఎవరిని సరిగా ఎరగనట్లుంది. నేను 11వ మంది. మా అమ్మ సంతానంలో మొదటిదాన్ని. మా నాన్న ఆంధ్ర ప్రాంతంలో లేబర్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అందుకే నాకు తెలుగు వచ్చును. మా వాళ్లల్లో కుటుంబ నియంత్రణ లేదండి. నా పేరు నూర్జహాన్ అని చెప్పాను కదూ, నూర్ అని పిలవండి. ఆ మాటలకి యమున ఏం చెప్పాలో తెలియక నవ్వింది. వెంటనే జ్ఞాపకం వచ్చింది తన కంగారు. చూడండి నూర్, మీ చెల్లెళ్ళు మా చెల్లెలు ఇల్లెక్కి ఆడుతున్నారు. భయమేస్తోంది అంది యమున. వాళ్ళంతే యమున గారు. మా ఇల్లు ఎవరెస్టు శిఖరం. వాళ్ళకదో ఆట. అక్కడ నుంచి జారితే కాళ్ళు చేతులు రిపేర్కొస్తాయి. మీరు కానీ మీ అమ్మగారు కానీ కోప్పడకూడదు. లాభం లేదండి బెహెన్. వాళ్ళకా ఆట అంటే చాలా ఇష్టం అంది నూర్జహాన్ నిమ్మకి నీరెత్తినట్లు. అది కాదండి, ఆ నైలాన్ తాటితో కట్టుకున్నారు గదా, ఒకళ్ళు పడితే అందరూ పడరు. కాదు, ఒకళ్ళు జారితే మిగతా వాళ్ళు పట్టుకుంటారు అంటూ తలుపు శాంతం తెరిచి
లోపలికి రండి. ఆ శబ్దం అంటారా? మా తమ్ముడు గిన్నె మీద డోలక్ వాయిస్తున్నాడు. మరేం లేదు. ఏం చేస్తాడు చెప్పండి? ఆడపిల్లలు వానిని ఆటలోకి రానివ్వరు గదా. ఆ నీళ్లు చిందగొడుతున్నదే అది మరో చెల్లెలు. ఇంకా ఏమో చెప్పాలనుకుంది గాని నూర్ ఆ యుద్ధరంగ శబ్దాలతో మరేదీ వినిపించలేదు. యమున గుండె కుదుటపడలేదు. ఇంకా నూర్, సరస్సును పిలవండి అరిచింది. నూర్ యమునకు తన వెంట రమ్మని సైన్య చేసింది. వాళ్ళు డైనింగ్ హాల్లో నుంచి వెళ్లారు. ఈ తురక ఇళ్ల లోపల ఎంత బాగుంటాయో అనుకుంది యమున. డైనింగ్ టేబుల్ చుట్టూ పాతకాలపు కుర్చీలు చూసి ముచ్చటపడింది ఆమె. అప్పటికి పిల్లలు ఇల్లు దిగి మెట్ల పిట్టగోడ నుంచి జారడం ప్రారంభించారు. కంగారు పడకండి యమున గారు, అంతా ఇక్కడ లేరు అరిచి చెప్పింది నూర్జహాన్. అంతా అంటే 11 మందేగా. యమున ఇంకా బిగ్గరగా అరిచింది. లేదండి, మా బాబాయ్ పాల వ్యాపారం చేస్తాడు. ఆయన పిల్లలొక 5గురు ఉన్నారు. 2 పాల వ్యాపారంలో ఆయనకి సాయం చేస్తారు. బాగుంది. ఇంత పెద్ద కుటుంబాన్ని నేను పుట్టాక చూడలేదు. థ్యాంక్స్. మొత్తం మా తండ్రులకి 16 మందిమి ఉన్నాం. బాగుంది. ఇంతలో కానుపులంటూ లేకపోతే చాలా అందంగా ఉండే ఒక ఆవిడ ముతకగుడ్డ ముసుగుతో వచ్చి ఒక కేక పెట్టింది. పిల్లలంతా నిశ్శబ్దమైనారు. ఇంటికి కొత్తవాళ్ళు రావడం భయం. నానా అల్లరి చేస్తారు వెధవలు. నూర్, వీళ్లను 4 బాది నోరు మూయించకపోయావా అంది. నా తప్పు లేదు పిన్ని, వాళ్ళు వినరు. ఈవిడ యమున, సరస్వతికి అక్క. వీరమ్మగారి పైగదిలో అద్దెకు దిగారు అంది నూర్జహాన్. ఆమె యమున వైపు చేయి చాచి, నువ్వు రావడం చూశాను బేటా. నీతో పరిచయం చాలా ఆనందంగా ఉంది. నూర్, చాయ్ తాగు బేటా. మా ఇళ్లల్లో పండిట్జీలు చాయ్ తాగుతారు. పర్వాలేదు. నేను నూర్ బాబాయ్ భార్యను అంది ఆవిడ. నమస్కారమండి అంది యమున. మా వెధవలకి మంచి మర్యాద తెలియదు. ఈ పిల్ల వెధవల పేర్లన్నీ వరుసగా నాకే గుర్తులేదు. చెప్పినా నీకు జ్ఞాపకముండదు. రోజూ చూస్తుంటే కొన్నాళ్లకి వీళ్ళ వెధవ ముఖాలు నీకే అర్థమవుతాయి. అబ్బా, ఆకలి పిన్ని, ఆకలి. ఇది బృందాగానం. లోపల పలా ఉంది. పెద్దమ్మ పెడుతుంది, మింగండి అంది ఆవిడ. యమున కంగారుగా చూసింది. 16 మంది పిల్లలు, 9 పెద్దవాళ్ళు. ఓరి నాయనో అనుకుంది. రోజుకి 40 విస్తళ్ళ. పైగా మాంసాహారం ఖరీదనుకుంటాను. ఒక సైన్యంలా ఉంది. పిల్లలు గీవురు గావురుమంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ లోపలికి పోయారు. నూర్, వీళ్లను మదర్సాకి పంపకుండా ఉండడం మీ నాన్న తప్పు, బాబాయి తప్పును. శిక్ష నాకు, అప్పాకీను. చాయ్ త్రాగు బిడ్డ అంది ఆ ఇల్లాలు. ఇంతలో చంకలో ఉన్న పాప ఏడుపు ప్రారంభించింది. అల్లా సృజించిన సంతానం పాడుగాను. తీయతుమ్మ బంక. పట్రా నూర్. చూడమ్మా యమున, ఈ వెధవ ఎప్పుడు ఎందుకో ఒకందుకు ఏడుస్తూనే ఉంటాడు. వెధవ మారాం వీడును అని నూర్ తెచ్చిన జిగురు వాడి బొటన వేళ్లకు రాసి ఒక ప్రేమపక్ష ఈకను వాటి వేలికి అంటించింది ఆ ఇల్లాలు. ఆ పసివాడు ఆ పక్షి ఈక బొటనవేలు నుంచి తీయాలని ప్రయత్నిస్తే మరింత అతుక్కుపోతున్నది. తాత్కాలికంగా వాడా పనిలో పడి ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆ పక్షి ఈకను ధ్యానముద్రలో ఉన్న యోగి భగవంతుడి వంక చూసినట్లు చూసి దీక్షతో 2వ చేతితో దాన్ని లాగాడు. ఆ ఈక మళ్ళీ అతుక్కుంది. చిట్లించుకున్న ముఖంతో మళ్ళీ ఇంకో చేతితో లాగాడు. తిరిగి మళ్ళీ అతుక్కుంది. ఆ దృశ్యం చూసిన యమునకి నవ్వు ఏడుపు 2 వచ్చినాయి. వాడి పాటలు మరీ చిత్రంగా ఉన్నాయి. అది ఊడిరాదు బేటా. ఆ జిగురు చేతికి ఉన్నంతసేపు అంతే అంది ఆవిడ. అంతే బెహన్. టీ త్రాగండి. కొన్ని గంటలు వాడా తిప్పలు పడుతూనే ఉంటాడు అంది నూర్జహాన్. వంట ఇంట్లో గిన్నెల చప్పుడు, పిల్లల చప్పుడు ఘోరంగా ఉంది. రా యమునా బెహన్, బాబాయ్ బ్రదర్స్ వచ్చినట్లున్నారు, పరిచయం చేస్తాను. బాబాయ్ మంచివాడు కదు పిన్ని అంది నూర్. అవునమ్మా, ఆయన మంచితనమే ఈ సంతానం అంది పిన్ని. ఇద్దరు అటుకెళ్లారు. నల్లటి గడ్డం, పచ్చటి ముఖం ఉన్న దృఢకాయుడొకడు వంటింట్లో నీళ్లల్లో పాలు పోస్తున్నాడు. బాబాయ్, ఈమె యమున, వీరమ్మగారి పైగదిలోకి అద్దెకు వచ్చారు. ఈమె చెల్లెలే సరస్వతి, అక్క గంగ. బేటా క్షేమమా? స్నేహంగా అన్నాడు ఆయన. మళ్ళీ పాలల్లో నీళ్లు కలుపుతున్నావా అంది నూర్. లేదమ్మా, నీళ్లల్లో పాలు కలుపుతున్నాను అని తొణుకు బెణుకు లేకుండా చెప్పి తన పని చేసుకుపోతున్నాడు ఆయన. అల్లా క్షమించడు బాబాయ్. బుద్ధిలేని అల్లా ఇంతమంది సంతానాన్ని ఎలా పోషించమంటాడో అది కూడా చెప్పమ్మా. నీ ఖురాన్ సూక్తులు మీ అమ్మకి పిన్నికి చెప్పు. ఇవాళ పాలు అసలు దొరకలేదు. గవర్నమెంటు పాల డిపోల్లో కూడా మోసమే. ప్లాస్టిక్ సంచులొచ్చాక మరీ అన్యాయం. అమ్ముకొని సంచి విడిపోయిందని చెబుతున్నారు.
ఇంకా నీళ్లు కలపాలి, లేకపోతే హోటల్ ఆయన ఊరుకోడు అని ఇంకాసిన నీళ్లు కలిపాడు ఆ పెద్ద మనిషి. అక్క, ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి పెద్ద ఆరిందాల్లా అడిగింది సరస్వతి. సరసు, నువ్వు ఇల్లెందుకెక్కావే అంది యమున సరస్వతి చేతిని పట్టుకుని. ఊరికనే, నీతో పని ఉంది, ఇంటికి పద. జంబలకే పంబ, నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను అంది సరస్వతి. అద్భుతమైన వరంలాగా దొరికిన ఈ స్వేచ్ఛ ఆ పిల్లని నేల మీద నిలవనీయడం లేదు. నోర్ముయ్, పోదాం పద. చెట్లు చేమలు ఇళ్ళు ఎక్కాలని కాదు బ్రతకడం అంటే. వెళ్ళొస్తానండి అంకుల్, వెళ్ళొస్తానండి నోర్. అమ్మగారిని మరోసారి చూస్తాను అని సరస్వతిని ఈడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తింది యమున. అక్క, పార్కులో ఆడుకొని వస్తానే. పార్కు భలేగా ఉందనుకో. అక్కడ గప్చుప్లు అమ్మే అవ్వ భలేగా ఉంటుంది అంది సరస్వతి. ఆ గప్చుప్లు హైదరాబాద్లో చూడడమే యమున. చిన్ని పూరీల్లో మధ్యలో ఖాళీ చేసి ఒక ద్రవంలో ముంచి ఇస్తారు. ఆఫీసర్లు కూడా రోడ్డు మీద నిలబడి అవి తింటారు. గప్చుపులు 10 పైసలకొకటి. సంగీతంలా అరుస్తుంది ఆ అవ్వ. నిజంగా యమునకి కూడా తినాలనే ఉంది. కానీ అక్కకి మైనరు వెళ్లేదాకా తాము పేదవాళ్ళు. అక్క, 2 తిందాం, 20 పైసలేగా. పోనీ ఇద్దరం చెరొకటి తిందాం. వద్దు సరసు, నాకు తినాలనే ఉంది. కానీ అక్క పర్మిషన్ కావాలి. సరస్వతి మారాం చేసింది. ఇలా అయితే నిన్ను గుంటూరు పంపించి వేస్తాను, శేషయ్య మామయ్య దగ్గరికి బెదిరించింది యమున. ఆమెకు తినాలని ఉంది, కానీ పొదుపుగా ఉండాలని తాపత్రయం. అయ్య బాబోయ్, జంబలకే పంబ, వద్దు, నాకు గప్చుప్గా ఉంటాను అంది సరస్వతి భయంతో. అయితే నోరు మూసుకొని పడుండు మందలించింది యమున. గంగ సాయంత్రం ఇంటికి వస్తూనే నీరసంగా వచ్చింది. దిగాలు పడిన ముఖంతో ప్రూఫుల కాగితాలు పడేసి మంచం మీద కూర్చుంది. అక్క, అలసిపోయావా? వర్క్ జాస్తిగా ఉందా? పరామర్శించింది యమున. గంగ లేదన్నట్లు తల ఊపింది గాని చాలా అలసిపోయినట్లు ఆమె ముఖం కనిపిస్తుంది. ఏమో, ఈ ప్రూఫ్ రీడింగ్ బోర్ అనుకో. ఆ పైన బొమ్మ వేయాలంటే మరింత విసుగు. ఇవాళ 10 ఇలిస్ట్రేషన్స్ వేశాను, కానీ ఇంకా వేయాలి. నెల అయితే గాని ఆ 75 రూపాయలు చేతిలో పడవు. ఎలా గడుస్తుందే ఏమో అంది దిగాలుగా. బంగాళాదుంపలు తరుగుతూ గంగా పక్కన కూర్చుంది యమున. ఏమో, ఈ ప్రూఫులు నేను దిద్దలేనే అంది గంగ. కత్తిపీట వదిలిపెట్టి గంగా భుజం మీద చెయ్యి వేసి, నీకు అసాధ్యం ఏమిటి అక్క? ఈ సరస్వతి గోల ఇంటి పని లేకపోతే నేను కూడా నీకు సహాయం చేసేదాన్ని. కనీసం నేను సరస్వతి చదువుకున్నా బాగుండేది అంది యమున. వద్దు యము, అలాంటి ప్రస్తావన ఇప్పట్లో మళ్ళీ సాధ్యపడదు. ఆ కష్టం ఏదో నేనే పడతాను అంటూ ప్రూఫ్ల వంక చూసింది గంగ. అక్క, ఇవేమిటి? ఈ ఊళ్ళో పత్రికలకి స్త్రీల శీర్షిక నడుపుతున్నాననుకో. భోజనం అనంతరం వంటలు, పిండి వంటలు గురించి రాయాలి. విసుగ్గా ఉందే యమున అంది గంగ. యమున జాలిగా అక్కని చూస్తోంది. 18 ఏళ్లకే భుజాలు వంగిపోయినట్లు కనిపిస్తుంది. మనసులో ఉన్న వేదన అంతా నుదుట ప్రతిఫలిస్తుంది. ఈ కుటుంబం కోసం తన హృదయం ఎలా ఆరాటపడుతుందో అక్క హృదయము అలాగే ఆరాటపడుతుంది. వీళ్ల ఆలోచనలో వీళ్ళు ఉండగా బయట కిచకిచ ఢమఢమ అని వినిపించింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కోతికి కోపం వచ్చి గిన్నె నేలకేసి కొడుతున్నది. అదే ఆంజనేయ స్వామి అంది యమున నవ్వుతూ. తెలుసులే, మెట్లెక్కిందా కోతి? అది చాలా తెలివిగలది అక్క. తలుపు తీస్తానుండు, దాని ఫిర్యాదు ఏమిటో విందాం. నవ్వకు, నేను జీవకారుణ్య సంఘంలో మెంబర్ని అయ్యానులే అని తలుపు తీసింది యమున. తలుపు తీయగానే అంజి గారాం గడుస్తూ లోపలికి వచ్చింది. సంతోషంతో ఏదో సైగ చేస్తూ కిచకిచమంది. నిన్ను చూసి సంతోషం ప్రకటిస్తుంది అక్క. మన గదిలో దానికి భలే చనువు. ఏరా అంజి, ఏమిటి కథ అంది యమున. కోతి చప్పట్లు కొడుతూ యమున చుట్టూ తిరగటం, డాన్స్ చేయడం, చేతిలో ఉన్న చెంబు మీద దరువు వేయడం ప్రారంభించింది. గంగకి యమునకి దాని చేష్టలతో చాలా సరదాగా ఉంది. అది మళ్ళీ మళ్ళీ అరుస్తూ గంతులేస్తూ తన చిలిపి చేష్టలతో వాళ్ళని ఆనందపరుస్తూ గబాల్న ఆగి ముక్కు ఎగబీల్చడం ప్రారంభించింది. తెలివైంది అక్క, దానికి బంగాళాదుంప కూర కావలసి వచ్చింది అంది యమున సంతోషంగా. కోతి ఒళ్ళు విరుచుకొని వాసన పసిగట్టి ఇటూ అటూ దొంగచూపులు చూసి వేయించిన బంగాళాదుంపలు కొన్ని తీసుకొని పరుగు పరుగున మెట్లు దిగబోయింది. అంజీ అరుస్తూ యమున దాని వెంట పడింది. అది వదిలేసిన గిన్నె చేతితో పుచ్చుకొని ఏమిటి అంటూ బయటకి వచ్చాడు. కోతి సొంతదారుడు సదానందం, అనగా ఎస్ నందం, BA పాస్ అయిన బ్రహ్మచారి. అంజి ఏం చేస్తుందని ఆయన ఎన్నడూ అనుమానించడు. ఏం చెయ్యదని ఆయన గర్వం. ఆయన బయటకు వచ్చేసరికి అంజి బంగాళాదుంపలు తినడం పూర్తి అయ్యింది. రాస్కెల్, అందరి కూరలు ఎత్తుకురావటమేనా నీ పని?
ఉండు నీ పని చెబుతాను. చిన్న బెత్తం తీసుకున్నాడు చేతిలోకి. కొట్టకండి, భలే చురుకైనది అంకుల్. ఏం చేసింది? బెట్టి నృత్య భంగిమలో బయటకి వచ్చి అడిగింది. కూర తిన్నది, మరేం లేదు అంది యమున అంజీ వైపు జాలిగా చూస్తూ. అంజీ క్షమార్పణ చెప్పుకున్నట్లు యమున కేసి చూస్తున్నది. యమునకు చాలా జాలి వేసింది, ముచ్చట కలిగింది. గిన్నె ఆమె చేతిలో ఉంది. సదానందం తల వంచుకొని, పాపం ఆకలి వేసింది కాబోలు యమునగారు. 2 వారాల నుంచి దానికి నాకు కూడా కాఫీ నీళ్లే గతి. BA పాస్ అవ్వడం చాలా దండగా. ఆ డబ్బుంటే ఉప్పు అమ్ముకునేవాడిని అన్నాడు సిగ్గుపడుతూ. డోంట్ వరీ మిస్టర్, నా పని అలాగే ఉంది. నిజం చెప్పాలంటే అంతకన్నా అధ్వాన్నంగా ఉంది. నా ప్రేమ పక్షులకి కాసిన సజ్జలున్నాయి అంతే అంది బెట్టి. నా దగ్గర బిగిసిన రొట్టె ముక్క ఉంది. అది ఈ దొరగారి నూకరాలకి పనికి రాలేదు. విసిరి నా ముఖాన కొట్టింది అన్నాడు సదానందం. కోతి కిచకిచలాడింది. మా ఇంట్లో 2 పూటలకి వండాను. మీకు అభ్యంతరం లేకపోతే యమున మాట పూర్తి కాకుండానే చెన్నారెడ్డి ప్రవేశించాడు. రెడ్డిగారు, మా అందరికీ యమునగారు సంతర్పణ చేయబోతున్నారు. మీరు కూడా మీ ఆహార పదార్థాలు తెచ్చుకొని మాతో కలిసి భోజనం చేస్తారా అంది బెట్టి. వండర్ఫుల్, నా దగ్గర కుక్క బిస్కెట్లు ఉన్నాయి. మేం మాంసాహారులం గదండి, పిల్లి కోసం తెచ్చాను అన్నాడు చెన్నారెడ్డి. ఏదో ఒకటి నమలటానికి ఈ కోతిముండకి ఒక బిస్కెట్టు ఇద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు సదానందం. మాకు నాటకాల్లో వేషాలకి అడ్వాన్స్ ఇచ్చారండోయ్. అన్నం వండాం. అవును, మీరు కొత్తగా వచ్చారనుకుంటాను. నా పేరు వీణ, దాని పేరు రాణి. కొత్త పాత్రలు రంగం మీదకి వచ్చినాయి. అసలు పేర్లు రంగి మంగి అంది బెట్టి. యమునగారు, అన్నం ఉంది, కొంత బంగాళాదుంప కూర ఉంది, ఎండిపోయిన రొట్టె ఉంది, కుక్క బిస్కెట్లు ఉన్నాయి. ఈ పేద విందులో ఆత్మీయత అక్కర్లేనంత ఉంది అన్నాడు రెడ్డి. ఈ అంజిముండని చూస్తుంటే తినాలని అనిపించదు. సదానందం కోతిని విసుక్కున్నాడు. భలే వారే, అంజి ఈ అఘాయిత్యం చెయ్యకపోతే ఇలా ఆనందంగా ఉండేవాళ్లమా? దాన్ని తిట్టడం మానేయండి. అదంటే ఏమిటనుకున్నారు? డార్విన్ థియరీ ప్రకారం మనందరికీ మూలపురుషుడు. కోతిని సమర్థించాడు రెడ్డి. ఆ సంభాషణ తనకి అర్థం అయినట్లు కిచకిచలాడింది కోతి. యమున దాన్ని దగ్గరకు తీసుకుని సాదరంగా వీపు నిమిరింది. కూర బాగుందా అంజీ అంది బుజ్జగింపుగా. చాలా బాగుంది అన్నట్లు కిచకిచలాడింది అంజీ. ఏ ఆడదాన్నైనా తన వంట అందం బాగున్నాయంటే ఆ అన్నవాళ్ళని ప్రేమిస్తుంది, కోతైనా సరే. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.